ఇండియన్ ఆర్మీ దెబ్బకి పాకిస్తాన్ ఉచ్చబోసుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పీఓకేలో తీవ్రమైన దాడులు చేశారు. ఈ దాడిని రాత్రి 1:44 మన ఎయిర్ ఫోర్స్ పీఓకేలోని 5 స్థావరాలు, పాకిస్తాన్లోని 4 స్థావరాలను నేలమట్టం చేసింది. ఇందులో ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కంచుకోట మురిక్కే కూడా ఉంది. ముజఫరాబాద్ లోని 2 ప్రాంతాలు కోట్లీ, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్, చక్రంబ్రూ, మురిట్కే, బహాల్పూర్ లోని టార్గెట్స్ ని ప్రిసైజ్ గా అటాక్స్ చేశారు. ఈ దాడి చేయడానికి రఫేల్ యుద్ధ విమానాలు యూజ్ చేశారు. ఫ్రెంచ్ స్కాల్ప్ క్రూజ్ మిసైల్స్, ఆసమ్ హమ్మర్ బాంబ్స్ ని ప్రయోగించారు. ఈ దాడిలో పీఓకేలోని లష్కరే తోయిబా కంచుకోట పైన ఏకంగా 10 నుంచి 15 మిసైల్స్ వేశారు. అలాగే జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజాద్ ఇల్లు నేలమట్టం అయ్యింది. పాకిస్తాన్ లోని బహల్వాపూర్ లోని మసూద్ ఇంటితో పాటు అతడి ట్రైనింగ్ క్యాంపు పైన మిసైల్స్ ని దించారు. దీంతో అక్కడికక్కడే మసూద్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది చనిపోయారు. మసూద్ కూడా చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. 9 స్థావరాల్లో జరిగిన దాడుల్లో దాదాపు 90 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఈ మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఈ మిలిటరీ యాక్షన్ లో మన ఫైటర్స్ అందరూ సేఫ్ గా ఇండియా చేరుకున్నారు. ఈ దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్రవాద శిబిరాలనే భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను టార్గెట్ చేయలేదని స్పష్టంగా చెప్పింది. ఈ న్యూస్ ని భారత్ కొన్ని దేశాలకు సమాచారం ఇచ్చింది. రష్యా, అమెరికా, యూకే, సౌదీ అరేబియా దేశాలకు మన సీనియర్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. ఈ దాడుల్లో గాయపడ్డ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ వెళ్లి పరామర్శిస్తున్నారు. వాళ్ళ అంత్యక్రియలకి కూడా పాక్ ఆర్మీ, పాక్ పోలీసులు వెళ్తున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఎంత ఓపెన్ గా సపోర్ట్ చేస్తుందని. పాకిస్తాన్ ఆర్మీ అనుకుంటే వాళ్ళ న్యూస్ రిపోర్టర్స్ కూడా భారత్ మా పైన దాడి చేసింది, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇంకోవైపు ఏమో లైవ్ లో న్యూస్ చెప్తూ ఏడుస్తున్నారు. అక్కడ చనిపోయింది పాక్ ప్రజలైతే ఏడ్చినా ఒక న్యాయం, వీళ్ళేంటి ఉగ్రవాదులు చనిపోతే ఏడుస్తున్నారు. ఇదే అనుకుంటే భారత్ కి సంబంధించిన రాఫేల్ జెట్స్ ని కూల్చేశామని పచ్చి అబద్ధాలు ఆడుతుంది. ఎక్కడో వీడియో పట్టుకొచ్చి భారత్ది అని ప్రాపగండా స్టార్ట్ చేసింది. అందుకే పాకిస్తాన్ ని కానీ వాళ్ళ న్యూస్ రిపోర్టర్స్ చెప్పే మాటల్ని గానీ ప్రపంచంలో ఎవరూ నమ్మరు. పాకిస్తాన్ గానీ దీనికి కౌంటర్ గా భారత్ పైన ఒక్క మిసైల్ వదిలినా సరే వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ కనపడకుండా పోతుంది. అయినా పాకిస్తాన్ కి అంత సీన్ లేదు. వాళ్ళ డిఫెన్స్ మంత్రి అటాక్ ఖచ్చితంగా చేస్తాం, కానీ ఎప్పుడు చేస్తామనేది చెప్పమని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అవడంతో ఇండియాలో పండగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. ఈ దాడిని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు గర్విస్తున్నాడు.